తిరుమల తిరుపతికి సంబంధించి దర్శనం టికెట్స్ అనేవి ఏ విధంగా బుక్ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం లేదా టీటీ దేవస్థానం అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో మనము ఒక్క టికెట్ 300 రూపాయలు అయితే ఉంటుంది. అయితే ప్రతి నెల 24వ తారీఖు రోజున ఈ టికెట్స్ అనేవి ఇందులో రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతిరోజు అంటే ప్రతి నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు అయితే మనం ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా అకామిడేషన్ కూడా సాయంత్రం 3 గంటలకు అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలో ఇప్పుడైతే చూపిద్దాము. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, పిలిగ్రిమ్ సర్వీస్ అని ఉంది కదా, సేవాస్ దర్శన్స్ ఉన్నాయి కదా. మనం దర్శన్ పైన క్లిక్ చేద్దాము. దర్శన్ పైన క్లిక్ చేసుకుంటే ఇందులో స్పెషాలిటీ దర్శన్ 2 రకాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే స్పెషాలిటీ దర్శన్ అమ్మవారి టెంపుల్. అదేవిధంగా సెకండ్ కనుక చూసుకుంటే స్పెషాలిటీ దర్శన్ అయితే ఉంది కదా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించి దర్శనానికి సంబంధించి అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే చూడొచ్చు ఆగస్టుకు సంబంధించి ఆల్రెడీ కోట అయితే మొత్తం ఫుల్ అయితే అయిపోయింది అనమాట. అన్ని టికెట్స్ అయితే కొనుగోలు చేయడం అయితే జరిగిందనమాట. అందుకోసం ఈ విధంగా రెడ్గా కనిపిస్తుంది. అయితే మీరు ఒకసారి అయితే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను శాంపుల్గా అయితే మీకు అయితే ఒకటైతే చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చూడండి, ఇది అమ్మవారి టెంపుల్కి సంబంధించి దర్శనం టికెట్స్ అనమాట. నేను శాంపుల్గా మీకు అయితే చూపిస్తున్నాను. సేమ్ ఇందులో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అందులో అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక జూన్ నెలకు సంబంధించి అనమాట. జూన్ జూలై ప్రస్తుతానికి నేను జూన్ అయితే చూపిస్తున్నాను. జూన్కి సంబంధించి ఇప్పుడు అయితే అన్ని టికెట్స్ అయితే ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, గ్రీన్ అంటే అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట టికెట్స్. ఈ టికెట్స్ అన్నీ కూడా తీసుకొని మనము మీరు ఏ తారీఖు అయితే బుక్ చేసుకుంటారో ఆ తారీఖు అయితే మనం ఈ విధంగా సెలెక్ట్ అయితే చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇందులో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నా కానీ సేమ్ ఇదే విధంగా స్పెషాలిటీ దర్శనం ఉంది కదా, సేమ్ ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ టికెట్స్ అన్నీ కొనుక్కున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కంటే కూడా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి అందుకోసం తొందరగా అయితే సేల్ అయితే అయిపోయినాయి అనమాట. మీరు ఇక్కడైతే గమనించండి. అదేవిధంగా మీరు ఇక్కడైతే చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా బుక్ చేయాలో కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ అనుకున్నాను 10వ తారీఖు. నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కింద నెంబర్ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటుంది అనమాట. స్లాట్ టైం అంటే మీరు దర్శన టైం అనమాట. మీరు ఏ టైంకి దర్శనం చేసుకోవాలన్నది కూడా ఇక్కడ ఉంటుంది. 7 గంటలకా, 8 గంటలకా, 9 గంటలకా, 10 గంటలకా, 12 గంటలకా, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటలకా, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకా, అదేవిధంగా సాయంత్రం 3 గంటలకా, 4 గంటలకా, ఈ విధంగా అయితే అన్ని స్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సేమ్ ఇందులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇందులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అందులో కూడా అదే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్లాట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఉదయం 7 గంటలకు అయితే బుక్ చేస్తున్నాను. చేసిన తర్వాత నేను ఇక్కడ అడిషనల్ సర్వీస్ అయితే ఉంది కదా, ఇక్కడ అడిషనల్ సర్వీస్ దగ్గర మనము మీకు లడ్డూస్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ని లడ్డు కావాలి, 4 5 ఒక లడ్డు 25 రూపాయలు అనమాట. అమ్మవారి లడ్డు అయితే 25 రూపాయలు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి లడ్డు అయితే 50 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. ఉండి ఆఫరింగ్ అయితే మీరు ఏమైనా దానం చేయాలనుకుంటారా, పైసలు కూడా ఏమన్నా డొనేషన్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ అయితే చేయొచ్చు అనమాట. అంతా చేసిన తర్వాత కంటిన్యూ అయితే కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దర్శన్ డీటెయిల్స్ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ దర్శన్ డీటెయిల్స్ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్లాట్ టైం కూడా ఉంటుంది. 7 AM ఉంది కదా, ఆ 7 AM అయితే చూసుకోండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉంది కదా, ఒకటి ఉంది. టికెట్స్ అమౌంట్ 200 అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు నెంబర్ ఆఫ్ లడ్డూస్ 4 లడ్డూస్ ఉంది కదా, అక్కడ ఈచ్ లడ్డు అంటే ఒక లడ్డు 25 రూపాయలు అనమాట. అంటే 100 రూపాయలు టోటల్గా. మీరు ఏమైనా ఉండే ఆఫరింగ్ ఇస్తే కూడా ఇక్కడ చూపిస్తుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ అంతా కూడా ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. మీరు ఒకరు పోతే ఒకరు, ఇద్దరు పోతే ఇద్దరు. అదేవిధంగా నేమ్, ఏజ్, జెండర్, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు పెట్టుండి, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు. బట్ ఇందులో మనకు 2 ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు పాస్పోర్టు, ఆధార్ కార్డు అయితే చూపిస్తుంది. అది చాలామంది దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే పెట్టుండి. అదేవిధంగా ఫోటో ఐడి నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఫిల్అప్ అయితే చేయండి. నెంబర్ అయితే ఫిల్అప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది పే చేశారనుకోండి, డైరెక్ట్ అనేవి టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతాయి. మీరు ఏ తారీఖు అనుకున్నారో ఆ తారీఖు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇదనమాట సేమ్
చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి.